ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. పాశ్చాత్య వీరుల పారదోలించు స్వాతంత్రమును గన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ భారతదేశము అన్ని విధముల గొప్ప కీర్తిని ఆర్జించినటువంటి దేశం. Bharat is highly reputed with Nai- all the glory. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక లౌకికములందు కూడాను గొప్ప ఖ్యాతిగాంచినటువంటిది. Bharat is highly reputed in all fields of human endeavor, be that moral, ethical, physical and spiritual realms. ఇట్టి పరిస్థితులైనటువంటి ఈ భారతదేశమందు నేను భారతీయుడను అని చెప్పుకోవటం గొప్ప గర్వము. To declare oneself as Bharatiya, inhabitant of this holy land, is a matter of pride and prestige. ఇట్టి భారత భూమి యందు జన్మముంది భారత కీర్తిని ఆర్జించి పవిత్ర భారత జీలమును గ్రోలుతూ భారతీయులమని చెప్పుకోవటంకు సిగ్గుపడుతున్నారు చాలా మంది. With all the achievements in this holy land, the sacred Bharat, having partaken everything available here in this land, some are not proud to declare themselves that they are the citizens of Bharat. ఇట్టి భారతదేశం నందు జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను గొప్ప కీర్తిని సాధించినటువంటి వాడే. In fact, everyone born here is highly reputed and famous. ఇట్టి కీర్తిని ఆర్జించిన భారతీయుడు ఈనాడు ఎందులకు వెనుకంజ వేస్తున్నాడు. For some reason or other, the citizens of Bharat are proceeding backwards, retreat. కేవలము భారతీయుడు అనిపించుకోవటం కూడాను గొప్ప గర్వకారణమే. It is a matter of pride and privilege to call oneself as the citizen of Bharat. ఇట్టి భారతదేశమునందు జన్మించినటువంటి భారతీయుడు అన్ని దేశములకు కూడాను ఆదర్శప్రాయుడుగా నిలిచాలి. Having been born in this glorious country, one should set himself as an ideal to the entire world. ఇట్టి భారతీయ సంస్కృతి గొప్ప పేరుగాంచినటువంటిది. The culture of Bharat is noblest and very well known. ఆధ్యాత్మికంగా, నైతికంగా, ధార్మికంగా గొప్ప సాధన సాధించి గొప్ప కీర్తిని ఆర్జించి ముందుకు సాగుతూ వస్తున్నది. The culture of Bharat has been proceeding forward majestically in all fields, spiritual, ethical and every walk of life. ఇట్టి దేశమునందు ఉద్భవించినటువంటి భారతీయుడు ఎంతటి వాడుగా ఉండాలి? What sort of a person should you be having been born here? గర్వకారణంగా ఉండాలి. You should be a matter of pride to this country. ఇట్టి పవిత్ర భారతదేశమునందు జన్మించి పవిత్ర భారతీయుడని పేరు పొంది పవిత్రమైనటువంటి దేశములకు కీర్తిని సాధించినటువంటి మహనీయులు ఎందరో ఈ భారతదేశమునందు ఉన్నారు. There are many citizens of this country who are born here, who brought the name and glory to the sacred land of Bharat. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ భారతదేశము భారతీయ సంస్కృతి వాడల యందు కూడాను తరతరముల యందు కూడాను కాంతిగాంచినటువంటిది. The message of this country
The culture of Bharat is very well known in every street over generations and generations. ఇట్టి కీర్తిని ఆర్జించినటువంటి భారతదేశం నందు జన్మించినటువంటి భారతీయుడు కూడాను చాలా మంది విదేశములకు వెళ్లి భారతదేశమని మర్చిపోతున్నారు. Having been born this reputed country, some have forgotten this motherland and wish to go abroad. ఇట్టి మాతృభూమిని మర్చినటువంటి వాడు కేవలము కృతజ్ఞతహీనుడనే చెప్పవచ్చు. The one who has forgotten his motherland is an ungrateful wretch. ఇటువంటి భారతదేశం నందు జన్మించినటువంటి ప్రతి పుత్రుడు కూడాను మహాకీర్తిని సాధించాలి. Every son of Bharat should win the glory and the esteem prestige of this country. కానీ దానికి బదులు కీర్తికి బదులు అపకీర్తిని ఆర్జిస్తూ వస్తున్నాడు. Instead, he is bringing bad name. ప్రతి మానవుడు కూడాను భారతదేశంకు కీర్తిప్రదమైన సాధించవలసినటువంటి వాడు. In fact, everyone should uphold the pristine glory of Bharat. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దినంబును గడచరి కీర్తి చూడ భారతదేశంబు ఎట్టి పవిత్రమనసు పొందుచున్నారు కన్నులకు ఇంపుగాను. Day by day, we find many people shining as best examples, keeping in view the name and the fame of this country. నీవు కేవలం కీర్తిని సాధించనక్కర్లేదు. ఉన్న కీర్తిని నిలుపుకొని నీవు భారతీయుడు అనేటువంటి పేరును నువ్వు సాధిస్తే చాలు. It is not that necessary that you add to the glory of this land. It is enough if you live befitting to its stature. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అన్ని దేశముల కంటే కూడాను భారతదేశము ఎంతనో గొప్పది. Of all the countries in this world, Bharat is noblest. భారతదేశంబు ప్రేమలకు పట్టుపొత్తు. In fact, this is the center of love. ఈ భారతదేశమే అన్ని ప్రమాణములకు మొట్టమొదట కీర్తి సాధించినటువంటిది. In fact, Bharat has set the standards in various walks of life. ఇట్టి భారతదేశమును ఇంత త్వరగా మర్చిపోవటము ఇది చాలా అపకీర్తిల పాలే. It is very unfortunate that people have forgotten the glory of this country. ఎక్కడికి వెళ్ళాను కూడాను నేను భారతీయ వీరుడను అని చెప్పుకోవటంలో ఎంతో గర్వించి చెప్పుకోవాలి. In fact, wherever you go, you should declare with all the pride, dignity and honor that you are citizen of Bharat. ఇట్టి కీర్తిని ఆదించవలసినటువంటి భారతీయుడు ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు. We do not find such glorious people today who declare with all the sense of pride that they are the citizens of this country. కేవలం విదేశములకు వెళ్ళిన తక్షణమే భారతదేశమును మైమర్చి అన్ని విధాల విదేశముల యొక్క కీర్తిని సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. The moment they go abroad, they sing in praise of the foreign land, forgetting their own mother country, the motherland. తల్లిని మర్చినటువంటి బిడ్డ ఎంత అపకీర్తి పాలవుతుందో మీరు తెలుసు. You can as well imagine what would be the fate of a person who forgets his own mother. కనుక మాతృమూర్తి అయినటువంటి భారతదేశము అందరికీ కూడా పూజనీయమైనటువంటిది. In fact, we should worship the motherland with all the adoration and devotion. భారతదేశము అన్నిటికీ చాలా గొప్పది. In fact, Bharat is greatest in every aspect. ఇట్టి భారతదేశమునకు మనం కీర్తిని సాధించాలి. We should certainly keep up the glory in the name of this country. భారతదేశంబు పట్టుకొమ్మ. In fact, Bharat is anchor, the support. భారతీయ సంస్కృతి మరింత ప్రతిభమైనటువంటిది. The culture of Bharat is still greater. భారతీయ కల్చరు ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు. None can estimate nor narrate in depth the standards of culture of Bharat. ఇట్టి భారతదేశం యొక్క కల్చర్ను మనం నిలబెట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి. We should make
every effort to live up to the ideals of the culture of this great land. ఇట్టి పవిత్రమైనటువంటి దేశములకు తగినటువంటి కీర్తిని కూడా సాధించాలి. We should also uphold the good name of this country. ఈ పేరును సాధించడానికి మనం ఎంతైనా శ్రమపడాలి. We should exert, strain every nerve to achieve this greatness. భారతీయ వ్యక్తి శ్రమలకు కర్మలకు తీర్చిదిద్దినటువంటి వాడు. In fact, every inhabitant of this country should be completely prepared for action. ఇట్టి ఆదర్శప్రాయుడైనటువంటి భారతీయుడు ఈనాడు ఎందులకు వెనుకబడిపోన్నాడు. Such an ideal citizen of this country somehow or other is backward today. భారతదేశము అందరికీ అనేక రకములైనటువంటి ఆదర్శాలను నిరూపించినటువంటి దేశం. In fact, Bharat has demonstrated very clear in the past all the ideals of humanity. భారతదేశం నందు ఉన్నటువంటి యొక్క సత్కీర్తి ఏ దేశం నందు కూడాను లేదు. The good name of this country is not noticed anywhere. ఇట్టి భారతదేశమునకు ఈనాడు మనం ఎందుకు పాటుపడటం లేదు? How is it that we are not working hard, struggle hard to keep up and maintain the glory? విదేశీయులను వర్ణించడానికి పొందుకుంటున్నామే కానీ స్వదేశమైన భారతదేశమునకు ఏమాత్రం కూడాను పట్టుకొమ్మగా భావించలేదు. We go on narrating, extolling the foreign land and the foreigners, unmindful of our own motherland and its leaders. భారతదేశం మానవుని పట్టుకొమ్మ. In fact, this motherland is the very anchor and the support sucker. దీని కీర్తి ఇంతటి అంతటి అని చెప్పడం వీలు కాదు. The name and the glory is beyond all norms of సర్వ estimation. ధర్మములకు మూల కారణమైనటువంటి భారతదేశం. In fact, it is a standard for all paths, for all norms of life. భారతదేశము అన్నింటికి తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటిది. In fact, it has set an ideal in every walk of life. ఈ భారతీయ సంస్కృతం గురించి చెప్పుటకు పూర్వము సత్యం వద, ధర్మం చెర, ఈ రెండింటినీ ముఖ్యమైనటువంటి ఆదర్శంగా తీసుకుంది. The culture of Bharat laid much of the emphasis on two principles: speak truth and follow righteous path. ఈనాడు అటు సత్యము ఎక్కడ కూడాను కనిపించడం లేదు. We do not find any trace of truth today. భారతదేశం యొక్క సత్యము పట్టుకొమ్మై నిరంతరము శాశ్వతమైనటువంటి కీర్తిని చక్కదిద్దినటువంటిది. In fact, this truth of Bharat is the main support, succor and anchor that has been the center for the whole world. ధర్మం అనగా కేవలము ధారయతి ధర్మ, అన్నింటికి ఆదర్శవంతమైనటువంటిది భారతీయ ధర్మం. In fact, the righteousness, the code and the norms of life of Bharat has been ideal to the rest of the world. భారతదేశం యొక్క ధర్మము ఇట్టిది అట్టిది వర్ణించక వీలు కానిది. The path of life followed by these people cannot be narrated by anybody. శివుడములు ఎందుకు కూడాను 3 స్థానములు దీనికి కీర్తిని సాధించినటువంటి. In fact, it has won all the reputation all the time. సత్యం వద ధర్మం చెర. Speak truth and follow the path of righteousness. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ భారతీయ కీర్తిని ఈ విధంగా సాధిస్తూ వచ్చి. Wherever you go, you should keep up these two principles and work for their glory. ప్రేమ స్వరూపులారా, Embodiments of law. భారతదేశము ఏదో ఒక గొప్ప కీర్తుల కోసమని పాటుపడినటువంటి కాదు. In fact, Bharat has not struggled merely for a name. అది కేవలం తన యొక్క స్వాభావికంగా భావించి కీర్తిని సాధిస్తూ వచ్చింది. It has been the natural quality, natural trait that won the reputation. భారతీయుల యొక్క ప్రభావము ఇటిది అటిదని ఎవరు కూడా వర్ణించలేరు. The impact of the culture of Bharat cannot be estimated. ఈ భారతీయ చరిత్రందు మొట్టమొదట మనం సాధించినటువంటి ఏమిటి? What is that we have achieved it to begin with? త్యాగము, త్యాగము, త్యాగము. Sacrifice and sacrifice. త్యాగమునకే కీర్తి వహించేటువంటిది భారతదేశం. In fact, Bharat always considered sacrifice as the main principle. తన తత్వాన్ని కూడా తాను మార్చి తన దేశం యొక్క గౌరవానికి పాటుపడినటువంటిది. In fact, it has given up all selfishness and worked for sacrifice for the ultimate glory of this country. ఈ స్వార్థములకు పాటుపడినటువంటి భారతదేశం కాదు. There's nothing like selfishness in Bharat. అనాది కాలం నుండి అప్రమేయమైనటువంటి ఈ కీర్తిని సాధిస్తూ వస్తున్నది భారతదేశం. Since ancient times, Bharat has been working hard to reach that state which is immeasurable. ప్రతి భారతీయుడు కూడా ధర్మ నీడనే జీవిస్తూ వచ్చాడు. In fact, every inhabitant of this country lived under the shelter of dharma.
ఏది చెప్పినప్పటికీ ధర్మం చాలా ముఖ్యమైనటువంటిది. Whatever that is said, it is based on dharma. ధర్మమే భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి శ్వాస. And therefore dharma has been the very breath of every inhabitant of the సత్యమే country. భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క శ్వాసము. The truth is the life breath of everyone. ఇటువంటి భారతదేశంలో మనం ఏం చేస్తున్నాము? What is that we are doing for this country? దినదినములకు గడిచే కొలది కూడాను భారతదేశం యొక్క కీర్తిని మర్చిపోతూ వస్తున్నాము, కానీ దీనికి ఉద్ధరింప చేయడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. Day by day we have been forgetting the history of this country, and we have not made any attempt to remind ourselves of this glory. మన ప్రాణముని భారతీయ ధర్మంకు అర్పితం కావాలి. In fact, we should be prepared to sacrifice our life for dharma. ఈ ధర్మమునకు త్యాగం చేసినటువంటి వాడే నిజమైన భారతీయుడు. The one who is ready to sacrifice his life for dharma is a true Bharatiya. ఖండ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన మహనీయుడు అన్న మాతృభూమి. This is the motherland that has given birth to great noble sages, seers and saints who are highly appreciated and won the esteem all over the continents. దీనికి పూలమాలగా మారినటువంటిదే భారతీయ ధర్మము. And the dharma, the norms of life, has been a beautiful garland to humanity. ఈనాడు అట్టి గార్లెండ్ను ధరించినటువంటి భారతదేశమునకు This Bharat that has this garland వాడిపోతున్నది. ఈ గార్లెండ్ is fading out day by day. ఎప్పటికీ ఏనాటికి వాడినటువంటిది, చెడినటువంటిది భారతీయ ధర్మం. In fact, the dharma of Bharat would remain ever green, ever fresh, blossoming. ఏ moment చిన్న to moment. విషయం నందు కూడాను ధర్మాన్ని లక్ష్యం ఉంచుకొని పాటుపడేటువంటి భారతదేశం. In every fraction of life, in every subtle thing, dharma has the main guiding principle. దీనికి సత్యమే ప్రధానమైనటువంటి ప్రమాణం. Truth is the very foundation. ఈ సత్యమును మనం ప్రమాణంగా తీసుకొని మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. With the truth as the parameters, we should struggle hard to accomplish and achieve the objectives of life. ఈ కీర్తిని పొందడానికి మనము తగినటువంటి ఒక శక్తిని సాధించాలి. We should enable ourselves with all the things that are required to win this glory. ఈ కీర్తి ఎటువంటిది? What sort of reputation it is? ఎన్ని తరములు, ఎన్ని యుగములు గడిచినప్పటికీ ఈ కీర్తి యొక్క ప్రమాణము వాడనటువంటిది. In fact, the glory in the name of Bharat will never fade in spite of aeons and the ages past. ధనమును ప్రోగు చేసుకోవటానికి మనం ప్రాకులాడుతున్నాము, కానీ ధనం ఏమిటి? We are striving hard to amass money. What is it after all? మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. Money comes and goes. Morality comes and grows. ఈ యొక్క మొరాలిటీని మనం మర్చిపోతున్నాము. We are forgetting the principles of morality. ఈ మొరాలిటీ ఉన్నప్పుడే నీవు భారతీయుడు అవుతావు. You can call yourself a Bharatiya if you have this morality. ఇట్టి మొరాలిటీని సాధించినటువంటి వాడు పెద్ద భారతీయుడు, నాయకుడు. You can only be the leader of Bharat if you adhere to morality. కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా, మీరు చదివే చదువులంతా కూడాను కేవలం ధనార్జన నిమిత్తమే కాదని సత్యమని గుర్తించాలి. Students, boys and girls, always remember that your education is not merely meant to eke out your living. No, not merely to earn money. ఈ మనీ వచ్చినంత మాత్రమే సంతోషం ఏమాత్రము కాదు. You cannot be happy and satisfied with money. ధనానికి నీ యొక్క ధర్మాన్ని అమ్ముకుంటున్నావా? Are you prepared to sell out your dharma for dhana, the money? ధర్మమే మన ప్రాణము, The dharma is our life. సత్యమే మన శ్వాస, Truth is our breath. కీర్తియే మన ప్రధానమైన లక్షణము. The reputation, name, good name is important. కనుకనే ఈ కీర్తి నిమిత్తమై మీరు పాటుపడాలి. So you should get the good name. నియమనగా ఏమిటి? What sort of name it is? పేరుకు మాత్రమే ప్రధానంగా తెలుసుకున్నారు కానీ నేముల కోసం మీరు పాటుపడనక్కర్లేదు. In fact, you don't need to struggle just for a name. ఆ నేమ కోసం పాటుపడేటువంటిదే ధర్మము అన్నారు. And that the name in spirit can be acquired by కానీ following dharma. శాశ్వతమైనటువంటి హృదయానికి పాటుపడినటువంటి వృతం, That which makes you work hard to earn that permanent truth is rutam. ఈ వృతములకు నీవు పాటుపడాలి. You should work for that rutam, the permanent truth. ఇది ఏ శాశ్వతమైనటువంటిది. That is eternal and permanent. సత్యము అనేటువంటి వృతములకు మీరు బాధ్యతగా ఉండాలి. That rutam or truth
is one and the same in all the three periods of time. లోకములో ఈ సత్యములకు పాటుపడేటువంటి వాడు ఎక్కడ గానీ కనిపించడం లేదు. In this world we don't find anybody who are ready to follow the path of భారతదేశంలో truth. గొప్ప గొప్ప విద్యార్థులు ఉన్నారు. Bharat has got number of students who are really great. గొప్ప గొప్ప కవులు ఉంటున్నారు. We have poets too. పెద్ద పెద్ద త్యాగం పొందుతున్నారు. We have got men of sacrifice. కానీ అలాంటి ప్రచారమైనటువంటి ప్రజలను ఈనాడు మనం మర్చిపోతున్నాము. We are forgetting those people who are noble and great, the men of sacrifice. ఆ సాక్రిఫైస్ కి మనం తగినటువంటి ప్రధానమైన మార్గం అందించాలి. Therefore, we should always appreciate, adore those people who are men of sacrifice. ఎన్ని తరముల నుండి ఎన్ని యుగముల నుండి భారతదేశాన్ని కాపాడుతూ వచ్చినటువంటి అది ఏ భారతీయ ధర్మం. In fact, the dharma of Bharat has been sustaining the very breadth of Bharat over ages and generations. మన భారతీయ ధర్మము ప్రాణాలకు అర్పితం కావాలి కానీ ధర్మలకు కాదు. Therefore, we should be prepared to sacrifice our life for dharma and not for dhana, the money. ధనం అనేటువంటిది వస్తుంది పోతుంది. Money comes and goes. కానీ ప్రాణం అనేటువంటిది ఒక పర్యాయము మనకు వచ్చేటువంటిది. The life is so valuable that you cannot give it up. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సత్యంగా అది భావించాలి. Consider love as eternal truth. ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు. You don't find any man without love. ప్రేమ ఉంది, There is love. కానీ ఆ ప్రేమను మరొక పేరుతో ఉపయోగపెడుతున్నాడు. We make use of this term love in a different sense. స్వార్థము సప్రయోజనములకై పాటుపడుతున్నాడు. Love is utilized for selfishness and self-interest. ఈ స్వార్థ సప్రయోజనాలు పక్కకు నెట్టాలి. Brush aside the selfishness and self-interest. ముఖ్యంగా మనం పాటుపడవలసింది తన యొక్క ధైర్యం కోసము, సాహసం కోసము పాటుపడాలి. In fact, we should acquire the noble qualities like courage, valor. ఈ కరేజ్ని ఏ విధంగా మనం సాధించాలి? How can you be courageous? లోకములో ఎందరో మహానుభావులు ఉన్నారు. There are many great people in this world. త్యాగరాజు కూడా చెప్తూ వచ్చాడు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనం అన్నారు. Tyagaraja said there are many, many great people and he offered his salutations. భారతదేశంలో కీర్తిని సాధించే కోసమని ప్రాకులాడలేదు. In fact, they have not fought, struggled hard just for a name. భారతదేశంలో మంచి త్యాగమును సాధించే నిమిత్తమై ఉద్భవించినటువంటి వారు భారతీయులు. In fact, all people, they stood for sacrifice. ఈ త్యాగమే నిజమైన మన యోగము. And the sacrifice is the true spiritual practice. అదే మన యోగము. That is the yoga. ఆ యోగమునకు సాధించి మీరు పాత్రలు కావాలి. We should deserve the spirit of sacrifice and work for it. చదివే చదువులన్నీ కూడా కేవలము ధన సంపాదన కోసం కాదని సత్యాన్ని గుర్తించాలి. We should recognize the basic truth that all the acquisition of the knowledge is not merely meant for earning money. ఈ మనీ కాకుండా మనస్సు యొక్క తత్వానికి గుర్తించాలి. There's something beyond this money, that is manas, the mind. ఎక్కడ పోయినప్పటికీ, ఏ మూల వెతికినప్పటికీ, ఏ క్షణం నందు కూడాను మనీ 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 మనీ. Today, the money is the main principles every moment in every corner of the world. సంగీతంలో కూడా మనీ కావాలి. Yes, even through fine arts like music, they want to earn money. ఈ యొక్క ఆర్ట్ అనేటువంటిది ఎంత మధురమైనటువంటిది. In fact, the music is so sweet and melodious. ఇటువంటి మంచి కీర్తివంతమైనటువంటి యొక్క మ్యూజిక్ ను మనం అమ్ముకుంటున్నాము. In fact, that music which is so melodious, so sweet, is just made a business. ఎంతకాలం నుంచి భారతదేశం నందు ఎంఎస్ సుబ్బలక్ష్మి తన కీర్తిని తన యొక్క గానం చేతనే పొందింది. You heard of M.S. Subbalakshmi, a greatest musician of this century. ఆమె ధనం కోసం పాటుపడలేదు. She didn't work for money. మనీ వస్తుంది పోతుంది. Money comes and goes. నేను మనీ కోసం పాటుపడలేనండి. She said she's not for money anyway. నేను కీర్తి కోసం పోతున్నాను. She wants భారతదేశం యొక్క కీర్తిని నిలబెట్టే కోసం పోతున్నాను. In fact, all her music is to keep up the maintain the glory of Bharat. కనుక అట్టి కీర్తిని మనం సాధించాలి. We should live up to the glory and esteem of this country. ఈనాడు మానవుడు ఎక్కడ పోయినప్పటికీ గొప్ప గొప్ప కీర్తిని సాధిస్తున్నాడు. No doubt man is getting a good name in every field. సంగీతంలో, సాహిత్యంలో, లలితకళలో అన్నింటి ఎందుకును ధనమే ప్రధానమని భావిస్తున్నారు. But unfortunately, in every field of human activity, the literature, the music and sports, they made it into business. ఇది బిజినెస్ లో మనం ప్రవేశించకూడదు. We should not be business minded.
ఈ బిజినెస్ మైండ్ తోనే మనం అన్నిటినీ కూడా సాధించడానికి ప్రయత్నిస్తున్నాము. We are making every effort to acquire with this business mind. ఈ బిజినెస్ మైండ్ తో మనం సాధించినవి బిజినెస్ లోనే మారిపోతాయి. In fact, that what you acquire with this business mindedness will be lost. కనుక బిజినెస్ కోసం పాటుపడకూడదు. You should not be business minded too much. మన త్యాగం అంటే హృదయ పరిశీలనతో మార్పు కలగాలి. The sacrifice added with the spirit of self-inquiry. One should struggle in this way. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ లోపల మనం ఎంతైనా పాటుపడాలి. We have to go inward in this path of self-inquiry. మొట్టమొదట కాన్ఫిడెన్స్ నిలుపుకోవాలి. First, we should keep up, maintain సెల్ఫ్ confidence. కాన్ఫిడెన్స్. That is the self-confidence. అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. Then you will have self-satisfaction. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే సెల్ఫ్ త్యాగం చేస్తావు. With this self-satisfaction, you will have self-sacrifice. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. Ultimately, you will end up in self-realization. కాబట్టి ఆ సెల్ఫ్ ఉండినంత వరకు మనం ఏ మాత్రము మంచిని సాధించలేము. Unless you have got the principle of self, you cannot achieve anything. ఈ సెల్ఫ్ ను పక్కకు నెట్టాలి. And that what is related to the other lower సెల్ఫ్ self, లెస్ గా ఉంటుండాలి. lower self should be brushed aside. ఎక్కడ And పోయినప్పటికీ నీ ప్రతి మానవుడు కూడా సెల్ఫిష్. but everywhere we notice selfishness everywhere. ఈ ఫిష్ గా మారిపోతున్నాడు మానవుడు. With this selfishness, he becomes a fish. ఈ సెల్ఫ్ ఫిష్ అనేది కేవలం నీటిలో ఉన్నంత వరకే ప్రాణం నిలుస్తుంది. The fish would continue to live so long it is in water. నీటి నుంచి కొంచెం బయటపడిన ప్రాణం పోగొట్టుకుంటుంది. The moment fish is out of water, it is sure to ఇది die. ఫిష్ యొక్క లక్షణము. This is the quality of fish and selfish. కానీ మన భారతీయ సంస్కృతి ఫిష్ అనేటువంటి చాలా ఏమాత్రము లెక్క చేయదు. The culture of Bharat will never direct you along the path of this fish. సెల్ఫ్ లెస్. You should be selfless. ఈ సెల్ఫ్ లెస్ తీసుకున్నప్పుడే నీవు ఎంతైనా కీర్తిని సాధిస్తావు. With this selflessness, you can certainly win the esteem and the good name in society. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులు ఎన్నో చదువుతున్నారు. Students, you read a lot. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. With all your education and knowledge, a foolish man does not know his own true self nature. తన చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. With all the acquisition of different forms of knowledge, he doesn't know ఎంత his own చదువు చదివి reality. ఏ రీతి ఉన్నను ఈనుని గుణము మానలేడు. With all the knowledge, with all the wisdom, a mean man is not able to give up his meanness. చదువు తర్కవాదన కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. After all, the education would take you to augmentation, but not the acquisition of total knowledge. కనుక ఈ నాలెడ్జ్ అనేటువంటి కేవలం ఒక విధమైనటువంటి లైఫ్ గా భావించుకోవాలి. Therefore, this knowledge should be considered as the very foundation for our ఈ life. నాలెడ్జ్ భారతీయుల యొక్క ఎనర్జీ అని. This knowledge is the energy of Bharatiya. ఎనర్జీని అంతా నాశనం చేసుకుంటున్నది ఈ భారతీయ స్వార్థము. And today, we are spoiling the whole of the energy, unfortunately. కనుక మీరు స్వార్థాన్ని త్యాగం చేయాలి. Therefore, sacrifice this selfishness. ఎప్పుడు స్వార్థాన్ని త్యాగం చేస్తున్నామో ఆనాడే మనము కీర్తిని సంపాదించిన వారం అవుతాం. The moment you get rid of this selfishness, you'll certainly earn a good name. మనము కీర్తిని సాధించేటువంటి రాజపుత్ర పుత్రులుగా తయారు కావాలి. You should be men of strength and honor and courage. With all the good names. విద్యార్థులారా, Students, విద్యార్థినిలారా, boys and girls, మీరు స్వార్థం కోసం పాటుపడకండి. never be selfish at any time. స్వార్థం కోసం ప్రాణాలైనా అర్చన చేయాలి కానీ You should be ready to sacrifice to be selfless. ఈ స్వార్థాన్ని నీవేమాత్రం దృష్టిలో పెట్టుకోకు. Never be selfish any moment. సెల్ఫిష్. Selfish. ఇది కేవలం ఒక చేప వంటిది. It is something like a fish in water. ఇది కొంత వాటర్ నుంచి దూరం అయిపోతుందని బ్యాడ్ స్మెల్ వస్తుంది. It's a little bit away from water. It's foul in its smell. కనుక మీరు సెల్ఫ్ లెస్ గా ఉన్నది. So you should shape yourself as selfless ideals. సెల్ఫిష్ మీరు పాటుపడకండి. You should never be selfish. ఎక్కడ పోయి చూసినప్పటికీ ఎవరి నోటు విన్నప్పటికీ సత్యమైనటువంటి పలుకడానికి భయపడిపోతున్నారు. Today people are afraid to speak truth. సత్యాన్ని పలికేదానికి భయం ఎందుకు? Why should be fear stricken to utter truth? అసత్యాన్ని పలకాలంటే భయం ఉండాలి. In fact, you should fear to speak untruth. కనుకనే సత్యమైనటువంటి భయరహితమైనటువంటిది. Truth is fearless. అటువంటి సత్యరహితమైనటువంటి యొక్క ప్రార్థనను మనం చేయాలి. And in fact, we should be fearless so as to speak truth. సత్యము పెట్టుకునేంత వరకు కూడా మీరు ఫైర్ అని కేవలం ఫియర్ గా ఉంటుంటారు. When there is no truth, naturally
you will be full of fear. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ మీ ప్రాణంగా తీసుకోవాలి. Consider love as your సత్యం మీ life. శ్వాసంగా తీసుకోవాలి. Truth as your breath. సత్యం మీకు శ్వాసంగా తీసుకోవాలి. Truth as the very breath. ఈ రెండింటి యొక్క ధర్మమే మనకు ఆధారము. These two will make the foundation of our life. మనకు ధర్మమే ఆధారము. Dharma is the foundation. సత్యమే మనకు ప్రాణము. Truth is life. ప్రేమకు సత్యానికి చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. There's intimate relationship between love and truth. లవ్కు మరొక కారణం లేదు. In fact, love is beyond ఈనాడు all ప్రతి మానవుడు కూడా ప్రేమ 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 అంటున్నారు. Today everyone speaks of truth, of love. ఈ ప్రేమ అంటే ఏమిటో వాళ్ళకి ఏం తెలియనటువంటి రీతిగా ఉన్నారు. He has no idea of true love. అది చిల్లరగా ఉపయోగపడుతున్నారు. He makes use of this sacred love in a cheap ఏదో way. ఎవరినో ఒకరిని ప్రేమించడము, ఆ ప్రేమని ప్రాణ సమానం అనుకుంటున్నాడు. He loves somebody and considers that love as his. అది కాదు ప్రాణ సమానము. It can never be like that. త్యాగాన్ని చేసి Be ready to sacrifice. స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ప్రేమ నిలుస్తుంది. You should prepare to sacrifice. You should prepare to get rid of selfishness. Then that is true love. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. God is love. Love is God. ప్రేమ రహితమైన బ్రహ్మం ప్రేమమయము. And God is full of love, personification of love. కనుకని ఈ ప్రాణరహితమైనటువంటి ప్రేమను మీరు ఈనాడు ఆశిస్తున్నారు. Therefore, you want that love which is lifeless, unfortunately. ప్రాణరహితమైనటువంటి యొక్క ప్రేమను సంపాదించాలి. And therefore, you should have that love which is alive, dynamic. ఇక్కడే ఇప్పుడు ఈనాడు ఆహారం లోపల కానీ ఇంకే విధమైనటువంటి జీవిత ఆధారంలో కానీ మనం ఏమాత్రం సాధించలేకపోతున్నాం. We are not able to achieve by other means like food, raiment and shelter. ఈనాడు చాలా మంది గొప్ప విద్యావంతులు ఉన్నారు. There are many educated people. ఈ విద్యావంతులందరూ ఈనాడు లోకానికి ఏం ఉపకారం చేస్తున్నారు? What is that these educated people are doing to this world? ఏమీ చేయటం లేదు. Nothing whatsoever. కాబట్టి డిగ్రీలు మాత్రం తీసుకుంటున్నారు కానీ They just received degrees. దేశానికి ఏమాత్రం ఉపకారం చేయటం లేదు. They are not working for this country in any sense. గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు. They get high degrees. ఈ డిగ్రీ తీసుకొని వీడు ఏమైనా స్వార్థానికి ప్రయత్నం చేస్తున్నారా? In fact, with these degrees, are they serving this country? మనం దేశానికి సర్వీస్ చేయడానికి తగినటువంటి ప్రేమను మనం పొందాలి. You should love this country so that you are prepared to serve this country. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. Therefore, love is God and God is love. ప్రేమ ప్రేమతో సంధింప నియమము. It is a discipline to have connection, love to love. కానీ ప్రేమను మీరు గట్టిగా కలిగి ఉన్నా Therefore, if you strengthen your love, అది మీ జీవితం అర్థాత్మకమవుతుంది. that is going to be the life-sustaining ప్రేమ guiding స్వరూపులారా, embodiments of love. ఈ ప్రేమ అనేటువంటి ఈనాడు విద్యార్థుల్లో ఎడబార్గం పడుతున్నది. The love is in the wrong direction, perverted. ప్రేమ అంటే ఏమిటో వాడు అర్థం కూడా తెలుసుకోవటం లేదు. They have no idea of what true love is. ప్రేమ ప్రతి మానవునికి భగవంతుడు ఇచ్చినటువంటి శాశ్వతమైన ప్రసాదం. Love is God's gift which is permanent. అట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము ప్రజల కోసమై ఏమాత్రమైన పాటుపడుతున్నామా? Love which happens with God's gift should be utilized to serve the community. Are we doing it? ఎవరు కూడా కమ్యూనిటీకి ఏమాత్రము పాటుపడటం లేదు. No one is prepared to serve the community. ఈ కమ్యూనిటీకి ఏమంటే అర్థము? What is the meaning of community? అనగా ఐక్యత కావాలి. Unity is essential. ఈ యూనిటీ అనేటువంటిది ఏమాత్రము లేదు. There is no trace of unity. ఆ యూనిటీ ఉండినప్పుడే కమ్యూనిటీ అనేది చెప్పడానికి రైట్ అవుతుంది. You can call it community when there is unity. కనుకనే ఈనాడు మానవుడు ఏ పదములకు ఏం అర్థమో గుర్తించుకోలేకపోతున్నాడు. Man is not able to know the etymological meaning of every word. అంతా ఏదో ప్రేమ 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 అని ప్రేమకు నెపం పెట్టి పాడు మార్గంలో పడుతున్నారు. It is all has become verbal, vocal, oral expression of love. కనుక ఇది కాదు నిజమైన ప్రేమ. This is not true love in the sense. నీవు ప్రేమించినటువంటి ప్రేమతత్వాన్ని పదులకు అందించాలి. And you have to share this love in the neighborhood. సమాజంలో తగినటువంటి రైతులు నీవు సాధించాలి. In fact, you should serve the community with all the love. ఈ కమ్యూనిటీకి తగినటువంటి రైతులు సాధించినప్పుడే నీవు ప్రేమను సాధించిన వాడు అవుతావు. With this right of love, you should be prepared to serve the community. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ అనేటువంటిది కేవలము ఒక చిన్న పదముగా ఉన్నప్పటికీ కానీ ఇందులో ఎంతో సారం ఉన్నది. Love may seem to be a simple word, but it is very subtle with the profound meaning. కానీ ఈ ప్రేమను సులభమైన మార్గంలో చాలా ప్రయోగపెడుతున్నారు.
We are making it in a simpler way, in a lighter ఐ way. లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. We don't say, ఏమిటి లవ్ అంటే ఏమిటి అర్థం? I love you. What do you mean by that? నీకు ఏది ప్రేమగా ఉంటుందో ఆ ప్రేమను పదులకు కూడా అందించాలి. In fact, what is so dear and close to you, you should be prepared to sacrifice. అది for నిజమైన ప్రేమ. That is true love. ఆ నిజమైన ప్రేమ భగవంతుని దగ్గర నుంచినే రావాలి. In fact, the true love, you can get it from the divine. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God, live in love. అప్పుడే నీకు ప్రేమతత్వము తప్పక ప్రాప్తిస్తుంది. Then you will be able to understand the true nature of love. కనుక మీరు ప్రేమ అని లౌకికమైనటువంటి ఒక దీంట్లో అర్థం తీసుకొని మీరు ప్రేమను పాడు దీని కోసం ఉపయోగపెట్టుకోకండి. Do not understand the meaning of the love in the worldly sense, in the mundane way. ప్రేమ అనేది దానికి ప్రాణమైన ఇవ్వాలి. You should be prepared to sacrifice your life for love. ఈనాడు ప్రాణం ఇచ్చేటువంటి లవ్ అంటే ఎవరు ముందుకు రారు. Nobody would come forward if it ప్రాణం is. తీసేటువంటి దానికి లవ్ పడుతున్నారు. People are ready to take away your life. కనుకనే ఇది నిజమైన ప్రేమ కాదు. It's not true love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడే ప్రేమ స్వరూపుడు. God is love. ఈ ప్రేమను మీరందరూ కూడా పంచుకోవాలి. You should share this love with everyone. ఈ ప్రేమను మీరు పంచుకున్నప్పుడే నిజమైన ప్రేమికులుగా అవుతారు. When once you share this love, you are a true lover. కనుక మీరు ప్రేమ నిమిత్తమై జీవించండి. Live for love. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. As God is love. As love is God. కనుకనే ఈ ప్రేమ రూపాన్ని మీరు పొందినప్పుడే నిజమైనటువంటి ప్రేమతత్వం వస్తుంది. When once you follow this in-depth love, naturally you can love everybody. విద్యార్థులారా, Students, మీరు గొప్ప గొప్ప డిగ్రీలు పొందినామని మీరు అనుకోవచ్చును. you may think that you got very high degrees. ఈ డిగ్రీస్ అంతా కూడా వ్యర్థమైనటువంటివి. All these degrees are useless. ఇలాంటి యూజ్లెస్ అయినటువంటి డిగ్రీస్ ను పట్టం కట్టుకుంటే ప్రయోజనం లేదు. Never consider the degrees are the ultimate. ఈ పట్టం మనకు ప్రధానమైనటువంటి కాదు. It's not that most important. దైవ ప్రేమకు పాత్రలు కావాలి. మీరు Deserve God's love in every sense. దైవ ప్రేమనే మీకు శాశ్వతమైనటువంటి ప్రేమ. That is eternal and permanent. లౌకికమైనటువంటి ప్రేమలు అశాశ్వతమైనటువంటివి. All worldly love is ephemeral and transient. ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అంటారు చూడు, ఆ విధంగా నిమిషంలో మారిపోయేటువంటివి. All the worldly love is something like glittering, twinkling stars that just vanish. సత్యమైనటువంటి ప్రేమను మీరు సాధించాలి. Acquire that love which is all ఆ fundamental. ప్రేమనే మీ ప్రాణము. And that love is your life. ప్రాణములు ఇచ్చి ప్రేమను తీసుకోవాలి. Sacrifice your life and earn the love thereby. కనుక ప్రాణం తీసేటువంటి ప్రేమ కాదు. The love that makes you to take away the life of somebody else is not love. విద్యార్థులారా, Students, మీరందరూ కూడాను ఒకరినొకరు ప్రేమించుకోవాలి. you love each other. అందరూ ఒక తల్లి బిడ్డలుగా భావించుకోవాలి. Consider yourself that you are all God's children. అందరూ భగవంతుని బిడ్డలే. You are all the children of God. ఆ భగవంతుని బిడ్డలని అనుకున్నప్పుడు అందరి అందున్నది ఒకే ప్రేమని. When once we feel that we are all the children of God, we will certainly experience same love within everyone. కనుక మన తల్లిదండ్రులు వేరువేరుగా ఉండవచ్చును. Parents may be different, కానీ మన ప్రాణం అంతా ఒక్కటిగానే ఉండాలి. but the life is one and the same. ఇట్టి లైఫే నా ప్రాణంగా భావించుకోండి. Consider this life, the very life as love. ఆ విధంగా చదివినప్పుడు చదివే మీకు శాశ్వతంగా నిలుస్తుంది. The knowledge acquired this way will remain once for all. ప్రేమను మర్చినటువంటి ఒక లవ్ ఇది నిజమైనటువంటి లవ్ కాదు. And in fact, if you forget this love, it cannot be true life. కనుక మీరు ఈ ప్రేమ నిమిత్తమై మీరు పాటుపడి ఈ గట్టి ప్రేమను మీరు సాధించి భగవంతుడికి పాత్రలు కాండి. Therefore, understand the depth, the profundity of this love. Love everybody. Share this love with everyone and deserve God's ఈ love. ప్రేమనే in turn. మీరంతా పంచుకోవాల్సినటువంటి. This is the love that has got to be shared. ఇది లౌకికమైనటువంటి ప్రేమను కాదు పంచుకోవాల్సింది. It's not the worldly love that is to be shared. కాబట్టి ఇది లౌకికమైనటువంటి ప్రేమ కాదు. It is not true love anyway. శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ప్రేమ హృదయంతో సంబంధం ఉంటుంది. Therefore, the true love, the eternal love, the permanent love should come out of one's own heart. కనుక మీరు ప్రేమగా భావించుకొని ప్రేమగా భావించుకొని ప్రేమను పంచుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. Therefore, with true love, the eternal love, the divine love, lead your life sharing this love with everybody. ఇది డివైన్ లవ్ అంటున్నారు. Divine love. ఏమిటి డివైన్ లవ్ అంటే? What is this divine love? డివైన్ అంటే ఏమిటి? డీప్ వైన్. Divine, deep wine. అదే మీరు త్రాగేటువంటిది. Deep wine is the one which is consumed.
కనుకని అది కాదు మనకి డివైన్ లవ్. It's not that divine as you think so. స్వార్థాన్ని మర్చినటువంటి ప్రేమనే నిజమైన డివైన్ లవ్. The true divinity, the divine love is that which forsakes selfishness. దేవునిగా భావించుకొని వారిని నవ్వించాలి. Therefore we should love without selfishness. అప్పుడే మీ ప్రాణము దైవంతో చేరిపోతుంది. Then only our life will experience the divinity. ఈ విధంగా మీరు ప్రేమ నిమిత్తమై ప్రార్థించండి. Therefore pray to God with love. ప్రేమ నిమిత్తమై మీరు జీవించండి. Lead your life in love. ప్రేమనే నా యొక్క నిజమైన గమ్యము. Therefore love is the goal of my life. ప్రేమనే నిజమైనటువంటి యొక్క గమ్యము. And therefore love అదే మన will redeem ధైర్యము. your life. కనుకనే మన ప్రేమ నిమిత్తమై జీవించడానికి తగిన ప్రయత్నం చేయండి. Therefore we should make every effort to lead ఒక్క our life in భగవంతుడి love. ప్రేమను మీరు పొందుతున్నా జగత్తంతా మీకు దాసులైపోతుంది. When once you are the recipient of God's love, you will be loved by the whole world. భగవంతుడి నవ్వు అంత పవిత్రమైనటువంటి, God's love is so sacred. ఏ స్వార్థం ఎరగనటువంటి ప్రేమ భగవంతుడి ప్రేమ. Divine love is beyond selfishness. నిత్యము మనం ప్రార్థించేటువంటి డివైన్ లవ్ నే మనం ప్రార్థించాలి. Therefore we have to pray for the divine love. కానీ డివైన్ లవ్ అని అంటున్నారు మీరు, డీప్ వైన్. So we say divine love, but yet we are intoxicated with the deep wine. అది కాదు మన ప్రేమ. That's not important. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ నిమిత్తం ఎంతైనా పాటు పడుతున్నాను. Bhagavan is ready to sacrifice everything for you. నేను మీకు చెప్పడక్కర్లేదు. You don't need to be specially told. ప్రాణమైనా మీకు అర్పితం చేస్తాను. Bhagavan is ready to sacrifice his life for you. భగవంతుడి కోసం ప్రేమించండి. Love God. లవ్ గాడ్, లివ్ గాడ్. Love God. Live in God. అదే నిజమైన ప్రేమ. That is true love. అట్టి ప్రేమను మీరు సంపాదించుకున్న వారే నిజమైన విద్యార్థులు. Then once you have this divine love, you are true students. అంతేకాని లేకపోతే స్టూడెంట్ అని స్టూపిడ్ గా మనం అనకూడదు. Otherwise you cannot be simply students, but you will be stupid. కనుక ఈ తుచ్చమైనటువంటి ప్రేమలకై పాటు పడకూడదు. So don't have this low level of love. ఇది నిజమైనటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. It's only connection, heart to heart, love to love. అదే నిజమైనటువంటి ప్రేమ. That is true love. ఆ విధమైన ప్రేమకు మీకు కావాల్సినంత ఏమీ కావాల్సిన నేను ఇస్తాను. Bhagavan is ready to give you whatever you want, if you want to keep up this divine love. మనకు డబ్బు కావాలనుకుంటున్నారు. You want money. తుచ్చమైనటువంటి డబ్బు మనకెందుకు? After all, so me. ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది. After all, it comes in a flash and disappears. అది కాదు మనకు ప్రేమ. Love is not like that. హృదయాన్ని మనం పంచుకోవాలి. Therefore, it should be preserved, treasured in our heart. డ్రై హృదయాన్ని మనం పంచుకోకూడదు. And the heart should never be dry. ఫ్రెష్ హృదయాన్ని పంచుకోవాలి. And it should be fresh. అది ఏ మన ప్రేమ. That is the true love. ఆ ప్రేమ నిమిత్తమై మీరు ఏం చేయమని నేను చేస్తాను. Bhagavan is ready for love to sacrifice anything for you. నా దేహాన్ని అయినా మీకు అర్పితం చేస్తాను. Bhagavan is ready to sacrifice his body for you. కనుక మీరు ప్రేమను పెంచుకోండి. Therefore, develop love more and more. ఆ ప్రేమకు ఒక పదార్థంగా మార్చుకోకూడదు. Do not make this love a material, an object. ఇది ఒక పదార్థానికి పోలికైనటువంటి కాదు. It is not an object, not a possession. హృదయానికి శబ్దమైనటువంటి. It is related to the heart. విద్యార్థులారా, Students. విద్యార్థి అనగా ఏమిటి ఈ విద్య? Student Vidyarthi, what is it? విద్య అనగా ఏమిటి? What is Vidya? విద్య అనగా కేవలము మనం నేర్చుకునేటువంటి పదార్థం వచ్చినటువంటి కాదు విద్య. Vidya is not merely information of merely విద్య అనగా knowledge. కాంతితో కూడినటువంటి ప్రేమ. Vidya means the effulgent love. ఇది ఎన్ని లైట్లు పెట్టినా కానీ ఇది ఆరేటువంటిది కాదు. No light would match this knowledge. కనుక మీరు ప్రేమను పెంచుకోండి బంగారు. Therefore, develop, grow more in love. అప్పుడే మీరు సార్థకం అవుతుంది చదివి. Then only there will be fulfillment in acquiring this knowledge. ఆ చదివినటువంటి చదువును భగవంతునికి అర్పితంగా చేసుకోండి. All that is learned has to be dedicated. భగవంతుడు ఇచ్చినటువంటి విద్యను భగవంతునికి అర్పితం చేయండి. Knowledge which is God's gift must be dedicated to Him. అతనికి ఇవ్వాలి. Therefore, you must give it back to Him. దాన్ని మరొకరికి ఇవ్వకూడదు. You cannot pass it on to somebody else. దైవానికే దీన్ని ప్రార్థితం గావించుకోవాలి. Knowledge should be dedicated to God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమనే Love and love which is most important. ప్రేమనే మన ప్రాణము.
This love is life. ప్రేమనే మన గమ్యము, That's the goal. ప్రేమనే మన యొక్క జన్మము. And that is after all our life. ఇట్టి జన్మ కర్మలతో కూడినటువంటి ప్రేమనే మనం పంచుకోవాలి. Therefore the love has got to be shared, which is the goal and the very life. కనుకనే భగవద్గీత కూడాను ప్రేమను పంచుకోమని చెప్పారు. Bhagavad Gita also wants you to share this love. అది ఏమని అనంతమైనటువంటి ప్రేమ. That love is infinite. దాన్ని మీరు సంపాదించుకోండి. That you should acquire. కనుక మీరు ఇంతకాలం ఇక్కడ వచ్చినందుకు నా పైన ఇంత మీరు ప్రేమ ఉందేటంటే ఈ ప్రేమ యొక్క ఫలితము ఎంత అని చెప్పలేము. Having stayed here so long, you have got immense love for Bhagavan that cannot be said in words. కనుక దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine మీరందరూ love. కూడా ప్రేమ స్వరూపులే. You are all the embodiments of love. ఈ ప్రేమనే మీ యొక్క ప్రాణము. In fact, love is your life. ఈ ప్రాణాన్ని మేము పోగొట్టుకుంటే ఈ ప్రేమను పోగొట్టుకున్న వారు అవుతారు. Therefore, if you lose love, you will be losing your life. ఆ ప్రేమను నాకు ఇవ్వండి, Let that love be given నా to ప్రాణాన్ని Bhagavan. మీరు తీసుకోండి. Let love be given to Bhagavan and you take his life. అది నీకు కావలసినటువంటిది. That's what is essential. దేనికైనా నేను సిద్ధమే. Bhagavan is prepared for everything. కనుక డాక్టర్స్ దగ్గర పోయినప్పుడు కాలుకి ఏదో పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. Doctor said that the leg of Bhagavan should be operated upon. ఏమైనా చేసుకో, Bhagavan said, do it what you నేను want. దేహం కాదు, I'm not the body. ఈ దేహం మీదే. This body is yours. కనుకనే నా దేహానిపైన లక్ష్యం లేదు. I don't attach to this body. దేహాభిమానం పెట్టుకున్నవాడే లౌకికమైన ప్రేమతో వచ్చేది. Therefore, the one with body attachment will have worldly love. దేహరకమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. Therefore, the divine love we should improve and grow more. అప్పుడే వీరు శాశ్వతమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించిన వారు అవుతారు. Then only you will be able to know the eternal truth. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు నిజంగా ఈ ప్రేమతత్వం తెలుసుకుంటే ఈ విధంగా మీరు బ్రతకలేరు. In fact, if you understand the true love, we cannot lead this kind of life. మీరు ప్రేమ కలిసి వచ్చినారంటే ఈ ప్రేమను ఏమాత్రం కూడా పాటు చేసుకోలేరు. We can never afford to spoil it. ప్రేమ ఒక దారం వంటిది. Love is an incessant flow. ఆ దారాను వదలకుండా ప్రేమించుకుంటూ రావాలి. Let it flow continuously. అది ఎప్పుడు కూడా బాగుతూనే ఉంటుంటాయి. It will flow on and on. కనుక మీరు ప్రవహించేటువంటి దాహంతో కూడినటువంటి ప్రేమను పెంచుకోవాలి. Therefore, it's a continuous flow, incessant flow, which we should develop.